లాస్ట్ వీడియో కంటిన్యూ వీడియో అండి ఇది. 37 క్వశ్చన్. ఫియర్లెస్ గవర్నెన్స్ పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ వచ్చి కిరణ్ బేడి. 38th క్వశ్చన్. పొంగలీల్ ఒరువన్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ ఎంకే స్టాలిన్. 39th క్వశ్చన్. ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? బరాక్ ఒబామా. ఆన్సర్ 4th. అండ్ 40 క్వశ్చన్. ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? నరేంద్ర మోడీ. ఆన్సర్ 3rd. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ భావన రూపొందించిన విలియం స్టేర్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ 4 జర్మనీ దేశానికి చెందినవారు. 42 క్వశ్చన్. రావెన్స్ ప్రోగ్రెసెస్ న్యూట్రిసెస్ ఆర్పిఎం పరీక్ష అనేది? ఆన్సర్ సామూహిక అశాబ్దిక పరీక్ష. 43 క్వశ్చన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే గ్రంథం ద్వారా ఉద్వేగ ప్రజ్ఞను వెలుగులోకి తెచ్చినది? ఆన్సర్ డేనియల్ గోల్మెన్. ఈ క్రింది వానిలో సరైన ప్రవచనాన్ని ఎంచుకోండి, అంటే సరైన స్టేట్మెంట్ అన్నమాట. ఏ లక్షణ నమూనాను కాన్స్టాంటిన్ వాసిలీ ప్రెట్రెడ్స్ ప్రతిపాదించారు. అండ్ బి సామర్థ్య నమూనాను పీటర్ సలోవే, జాన్ మేయర్ ప్రతిపాదించారు. ఈ రెండు కూడా సరైనవి అన్నమాట. ఆన్సర్ వచ్చేసి 3 ఏబి సరైనవి. 45 క్వశ్చన్. ఒక వ్యక్తి తనను తాను తెలుసుకోవటం ఎలాంటి ఒత్తిడులకు అంటే స్ట్రెస్ గురి కాకుండా తన పనులను తాను చేసుకోవడాన్ని సూచించే భావన? ఆన్సర్ వచ్చి ఉద్వేగాత్మక లబ్ధి. ఆప్షన్ 4. 46 క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ప్రజ్ఞా విభాజన రూపకర్త దారన్ డైక్ రచించారని చెప్పేసి ఇచ్చారు. ఇది రాంగ్ అనమాట. ఆన్సర్ ప్రజ్ఞాలబ్ధి సృష్టికర్త స్టెర్న్, ప్రజ్ఞా మాపకం పితామహుడు బీనే, ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త టెర్మన్. ఈ 3 కూడా రైట్ ఆన్సర్స్. థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ ఆన్సర్ అనమాట. 47th క్వశ్చన్. మనస్విని యొక్క శారీరక వయసు 6 సంవత్సరముల 3 నెలలు మరియు మానసిక వయసు 8 సంవత్సరముల 4 నెలలు. అయితే మనస్విని ప్రజ్ఞా విభాగంలో ఈ రకముకు చెందుతుంది? ఆన్సర్ అత్యున్నత ప్రజ్ఞావంతురాలు, వెరీ సుపీరియర్స్. 48వ క్వశ్చన్. టెర్మన్ మరియు మెర్రీలు రూపొందించిన ప్రజ్ఞా విభాజన రేఖ ఈ విషయం తెలియజేయును? ఆన్సర్ సాధారణంగా గంటాకృతిలో అంటే బెల్ షేప్లో ఉంటుందన్నమాట. 49వ క్వశ్చన్. అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలను వీరికి నిర్వహించవచ్చును? ఆన్సర్ చదువుకున్న వారికి, చదువు రాని వారికి కూడా అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలను నిర్వహించవచ్చు అనమాట. 50వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఆన్సర్ శారీరక వయసు కంటే మానసిక వయసు ఎక్కువైతే ఐక్యూ సగటు కంటే ఎక్కువగా ఉంటుంది. శారీరక మానసిక వయసులు సమానమైతే ఐక్యూ సగటుగా 100 ఉంటుంది. మానసిక వయసు శారీరక వయసు కంటే తక్కువ అయినా ఐక్యూ సగటు కన్నా తక్కువ ఉంటుంది. సో పైన ఇవన్నీ సరైనవి అన్నమాట. 51వ క్వశ్చన్. మహేంద్ర 8 సంవత్సరాల వయసు గల విద్యార్థి. అతని ప్రస్తుత ప్రజ్ఞాలబ్ధి 120 అయితే 4 సంవత్సరాల తర్వాత అతని ప్రజ్ఞాలబ్ధి సుమారుగా ఎంత అవుతుంది? ఆన్సర్ 120 ఉంటుంది. ఉత్తమ ప్రజ్ఞా పరీక్షకు ఉండకూడని లక్షణం ఏంటి? 52వ క్వశ్చన్. ఆన్సర్ వ్యక్తినిష్టత అంటే సబ్జెక్టివిటీ. 53వ క్వశ్చన్.
భారతీయ అక్షరాస్యులు నిరక్షరాస్యుల ప్రజ్ఞను మాపనం చేయటానికి రూపొందించిన ప్రజ్ఞా పరీక్షమాల. ఇల్లిటరేటిస్ ఏది? భాటియా ప్రజ్ఞా మాపని. ఆప్షన్ 2. 54 క్వశ్చన్. 1926లో ఫ్లోరెట్ గుడ్ ఎనఫ్ అభివృద్ధి పరచిన డ్రా ఏ పర్సన్ టెస్ట్ ఈ వయస్సు వారి ప్రజ్ఞను మాపనం చేయటానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ 3.5 సంవత్సరాల నుంచి 13.5 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకి. 55వ క్వశ్చన్. డేనియల్ గోల్మెన్ రూపొందించిన మిశ్రమ నమూనాలో ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఎన్ని నైపుణ్యాలు విశేషకాలు ఉన్నాయి? ఆన్సర్ 25 నైపుణ్యాలు. 56వ క్వశ్చన్. డాక్టర్ బి శ్రీవాస్తవ, డాక్టర్ కిరణ్ సక్సేనా 7 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వయసు గల మన దేశ సంస్కృతి ఆధారంగా రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్ 2. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్.